5 ఇయర్స్. ఇది 3 రోజుల క్రితం చూసిన స్టోరీ. ఆ తర్వాత జగదీష్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనం గెలిచినట్టున్నాడు. ఈయన గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా చేశాడు. ఈయన ఒక మాట అన్నాడండి, పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లింలట రేవంత్ రెడ్డి అట అవమానిస్తున్నాడట. ఎందుకు? పాత బస్తీకి సంబంధించి ఒక రకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టున్నారు. ఎవరికి? అదాని వాళ్ళకి ఇచ్చారు. ఏ రకంగా? పవర్ సప్లై అండ్ బిల్స్ కట్టించుకోవడం. తెలంగాణలో పాత బస్తీ అనేది ఇప్పటికీ నేను మరలా చెప్తున్నా, నా మాటని కట్టుబడి ఉంటాను. ఆ పాత బస్తీకి వెళ్తే నేను అసలు మన ఇండియాలోనే ఉన్నానా అన్న ఫీలింగ్ నాకైతే 2-3 సార్లు వచ్చింది. ఎందుకంటే వెళ్ళేది 2-3 సార్లే కాబట్టి. అంటే దాని అర్థం నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. అది నెగిటివా పాజిటివ్ మీ ఇష్టం. ఆ తర్వాత పాత బస్తీ ఉన్నటువంటి కొన్ని లెక్కలు బయటకు వస్తూ ఉంటాయి. అక్కడ పోలీసులు ఎలా ఉంటారు, ఆయనకు ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ పోలీసులు ఫాలో అవ్వాలి కానీ పోలీసుల రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వరని. మన కరోనా సమయంలో కూడా అంతా లాక్డౌన్ అయినా పాత బస్తీలో లాక్డౌన్ లేదని, రంజాన్ మాసం అప్పుడు ఏకం వాళ్ళు షాపింగ్లు ఏంటి హోటల్ ఏంటి తెరిచే ఉంచారని, హోటళ్ళు కూడా స్టిల్ ఇప్పుడు కూడా మిగతా అన్ని చోట్ల 10ంటికి 11ంటికి మూసేస్తే అక్కడ మాత్రం 1 గంట 2 వరకు ఉంటాయని, ఇలా రకరకాలుగా వింటూ ఉన్న మూమెంట్లో ఇంకొకటి తెలిసింది, వాళ్ళు కరెంటు బిల్లు కట్టరు. కరెంటు బిల్లు కట్టకపోతే లైన్ కట్ చేస్తా, మీటర్ తీసేస్తా, అదేంటే కొట్టినా సంబంధం చెప్తారు. అలా 40% బిల్లులు మాత్రమే వస్తాయన్నది అయితే నేను నాకు తెలిసి అది కూడా అబద్ధమే. ఇంకా దానిలోపే రావాలి. అంటే ఎంతమంది ఇంకా ఫ్రీగా వాడుకుంటున్నారో చూడండి. ఇంకా పవర్ని పిచ్చనా కొడుకులా మిగతా వాళ్ళు డబ్బులు కడుతూ బిల్లులు చెల్లిస్తూ వాళ్ళు ఉచితంగా వాడుకుంటూ చూస్తానికి. అందుకే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది, అయ్యా అని అదాని వాళ్ళతో ఒక డీల్, మీరు పాత బస్తీకి సంబంధించి ఎవరైతే బిల్లులు కట్టలేదో మీరు వాళ్ళకి ఇంటికి పవర్ కట్ చేయండి. బిల్లు కట్టారా, అందులో 20% మీరు తీసుకోండి, 70% మాకు ఇవ్వండి అన్నారు. ఇదే డీల్. నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ డీల్ ఇది. దెన్ ఇది కనుక సక్సెస్ అయితే హైదరాబాద్ మిగతా ప్రాంతాలకి అదర్ స్టేట్ మొత్తం కూడా అప్లై చేయొచ్చు వాళ్ళు. లైక్ ఎలా? అక్కడ 25% అన్నారు, మిగతా చోట్ల అంత అవసరం లేదు. 1%, 2% ఇస్తేనే ఎక్కువ, ఎందుకంటే అంత బిల్లు కడుతూనే ఉంటారు ఇంకెక్కడ ఒకళ్ళిద్దరు తప్ప. సో ఆ జగదీష్ రెడ్డి అన్నాడు కదా, ఆయన ఏమన్నాడు, 40% మాత్రమే పాత బస్తీలు బిల్లులు చెల్లిస్తారని మీరు అన్నారే, అది వాళ్ళని అవమానించడం అన్నారు కదా. సరే మీరు చెప్పండి, నిజం చెప్పండి. 40% బిల్లులు కడతారనేది అబద్ధం అన్నారు. మరి నిజం ఏంటి? వాళ్ళు ఎన్ని శాతం బిల్లులు కడతారు? ఎంతమంది బిల్లులు కడతారు? మీ దగ్గర లెక్క ఉందా? బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ ఆటలు సాగే. కోర్స్ ఇప్పటికీ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ అన్నట్టుగా ఉన్నారు వేరే విషయంలో, కానీ బట్ ప్రక్షాళన మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. దానికి యాక్సెప్ట్ చేయాల్సింది పోయి తప్పు చేస్తున్నా కూడా వెనకేసుకొస్తూ వాళ్ళ పరువు పోగొడుతున్నారు. అదేంటి అంటే ఏమన్నా అసలు బీఆర్ఎస్ వాళ్ళని అయితే ఆంధ్ర పేరు చెప్పి గబ్బు గబ్బు చేయాలి, లేదు అంటే ముస్లింల పేరు చెప్పి పబ్బం గడుపుకోవాలి. నిజం చెప్తున్నాం కదా, ఏపీలో వైసీపీ ఎంత ధరణ పాత్రలు పడిపోయిందో తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఇప్పటికీ మారకపోతే వాళ్ళ పరిస్థితి కూడా అంతే, అందులో నో డౌట్.